చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది బొట్టు రాల్చుకుంటుంది కట్టుకున్నది పాడెత్తడానికే స్నేహమన్నది పొరివి పెట్టడానికే కొడుకు ఉన్నది చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు పోయినోడు ఇకరాడు ఎవడికెవడు తోడు ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు నువ్వు తినమన్నేరా నిన్ను తిన్నది కన్నీళ్లకు కట్టె కూడా ఆరనన్నది సాగు బతుకులన్నవి ఆడుకుంటవి సాగులేని స్నేహమే తోడు ఉంటది అన్నా మన పాండుని చంపేశాడన్నా. ఎవడు వాడు? పడమట్లంక జమిని. అవచ్చానా? ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి పంచాయతీ గొడవలు, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మున్సిపాలిటీ గొడవలు మాట్లాడకూడదు. ఏఎస్పీ గారు, పట్టపగలు కోర్టు లోపలే హత్య జరిగింది. కోర్టు లోపలగా సార్, కోర్టు వెనక. నెక్స్ట్. ఎక్కడైతే ఏంటి సార్, పోయింది ప్రాణమేగా. అందుకే కదా సార్ దర్యాప్తు చేస్తున్నాం. ఇంకా దర్యాప్తు దేనికి సార్? లడ్డాని టౌన్ మొత్తానికి తెలుసు. ఏమండి? అని నువ్వు సాక్ష్యం చెప్తావా? రా ఇప్పుడు అరెస్ట్ చేద్దామా? మాకేం పని అండి? ఏమండి మనకేం పని? అయ్యా జనం కూడా అదే అంటున్నారు. సార్ మరి ఆ రౌడీ షీటర్ జమిని మాట ఏంటి సార్? అబ్బా ఎందుకయ్యా వాడిని అనవసరంగా రౌడీ షీటర్ చేస్తారు? మొన్నటిదాకా శోభనతో తిరిగాడు, వాడు వచ్చాక మల్లేశ్వర గ్రూప్ లో చేరాడు, వాడిని లోపల వేసాక ఇప్పుడు తెగిన గాలిపటంలో తిరుగుతున్నాడు. ఓకే సార్, ఇంద్ర సినిమాలో చిరంజీవి బాగా భలే యాక్ట్ చేశారు సార్. బావలాగా బచ్చలాగా యాక్ట్ చేసిన కబ నాకేం పెట్టిందమ్మా. చేస్తే గీస్తే నీ ఇలాంటి అందమైన అమ్మాయిని హీరోయిన్ గా పెట్టుకుని చిరంజీవి లాగా ఇంద్రసేనారెడ్డి క్యారెక్టర్ చేసేవాడిగా. ఆ వైండింగ్ సైడ్ చూడరా. డ్రైవర్ కారాకు వెళ్ళి వాళ్ళని అడుగు. ఏమండి జమినీలు ఎక్కడా? ఏం కావాలన్నావురా నువ్వు? జమినీలు ఎక్కడ అని అడిగాను. వాడు ఇక్కడికి వచ్చి నా ఎదురుగా నిలబడి జమిని జమినీలు ఎక్కడ అంటాడా? అవసరమైతే కరీంనగర్ తోటి కడుపులో కచ్చ 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 పడు. అది కాదురా, తిరుపతి ఎవడన్నా వెంకటేశ్వరం ఎక్కడ నడుతాడా? శ్రీశైలం వెళ్ళి మల్లికార్జున ఎక్కడ నడుతాడా? షిరిడి వెళ్ళి సాయిబాబా ఎక్కడ నడుతాడా? ఇక్కడికి వచ్చి బాబు ఇటు చూడు, ఇలా రాయే. కమింగ్. ఏం కావాలి? జమినీలు ఎక్కడా? అండ్ జమినను కలవాలంట. ఏంటి మ్యాటరు? నా పేరు కందుల సత్యం. చర్చిలాండ్ మార్కెట్ విషయం ఎస్ఐ కుమార్ గారు పంపించారు. ఎస్ఐ పేరు ముందే చెప్పాలి. చర్చిలాండ్ మొత్తం 10,000 గజాలు. గొడవలో ఉన్న ఏరియా. ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంది, చీప్గా వచ్చిందని నొక్కేశాను. ఎస్ఐ గారు మీ వల్లే అవుతుందని చెప్పారు. ఇప్పుడు అక్కడున్న దుకాణాలన్నీ ఖాళీ చేయించి ఎవరికి ఒక పైసా ఇవ్వకుండా అక్కడి నుంచి తరివేయాలి. కుదరదు జమిని, చర్చిలాండ్లో ఉందంతా మనోళ్లే. 10 లక్షలు సింగిల్ పేమెంట్. మొత్తం ఎన్ని కోట్లు ఉన్నాయి? 100 పైనే ఉంటాయి.
రఫ్గా మనకి ఎంత వస్తుంది? యావరేజ్ నెలకు 500 చొప్పున ఒక కొట్టోడు ఇస్తాడు. అంటే సుమారుగా నెలకి 50,000, సంవత్సరానికి 6 లక్షల పైనే. దసరా మామూలు సెటిల్మెంట్ అన్ని కలుపుకుంటే 10 లక్షలు దాడతాయి. నువ్వు నోట్లో స్వీట్ పెట్టి పొట్టలో పేగులు కట్ చేసే టైప్ అనమాట. మార్కెట్ నన్ను నమ్ముకోలేదు, నేనే మార్కెట్ నమ్ముకున్నాను. వెళ్ళరా. అంటే జెమినీ వల్ల కాదన్నమాట. లేవాలి. ఇక్కడ దోమలు ఎక్కువ, స్లమ్మేరే దోమలు, కుడితే చస్తావు. అది కదా నేను చెప్పేది. ఎవరా ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరితో అలా మాట్లాడో తెలీదా? ఫోన్ చేయండి ఐసైకి. నా పేరు అన్నమ్మ బాబు. కళ్ళలో శుక్లాలు వచ్చినాయి. నా అనేవాళ్ళు ఎవరూ లేరు. అడుగు తినలేక మీ దగ్గర ఏదైనా పని చూసుకుందామని వచ్చాను. ఏ పనైనా చేస్తాను బాబు. మా దగ్గరే ఉంటాయమ్మా. ఓ పని చెయ్యి, కత్తిస్తాను, రౌడీని చెయ్యి. చేస్తాను బాబు. కత్తి పట్టుకుని పీకలు కోయలేను గాని కూరలు కోసి వంట వండి పెడతాను. మాకు డైలీ క్యారేజీ ఐలాపురం హోటల్ నుంచి ఫ్రీగా వచ్చుద్ది. కానీ అమ్మ చేతి వంట రుచి ఎంత డబ్బు పెట్టినా దొరకదు బాబు. అది సరే, చూపు సరిగా అంటలేదు, వంట ఎలా చేస్తావు? వంట చేయడానికి చేతులు చాలు బాబు. దయచేసి పని పెంచు బాబు. చచ్చేదాకా బతకాలిగా. సరే ఉండమండ్రా. బాబు అమ్మ పోస్ట్ ఇచ్చేశాడు. ఇదిగో ముద్దబ్బాయి, ఈ సంచి తీసుకెళ్ళి బూట్లో పెట్టు. ఏంటిది? ఆమ్లెట్టా పెసరట్టా? జరగండి జరగండి, ఇది నా నియోజకవర్గం, మీకేం పని లేదు. వెళ్ళండి వెళ్ళండి. గుడ్డ అమ్మని తీసుకురా. గుడ్డమ్మా? చికెన్ రాయలు. ఓహో, అది కూడా తెలియదు వీళ్ళకి. ఇది ఆయిల్తో చేశారా, పినాయిల్తో చేశారా?